మనం ఏరిచిన కాయలు దీంట్లో ప్రజెంట్ ఈ 20 క్వింటాల్లో కూడా ఒక కింటా తాలు కూడా రాలేదండి. ఇవన్నీ మన పచ్చికాయ రాలిన కాయ అండి. ఇదంతా పచ్చికాయ అండి. చూడండి మొత్తం కాయ రాలిన కాయ అండి. ఇదంతా తర్వాత కోసిన కాయ. ఇది బవసిని ఎత్తను కాయ కానీ అసలు తాలు కానీ మచ్చ కానీ అసలు ఏది లేదండి. అంత క్వాలిటీగా కాయ నీట్గా చాలా బాగుందండి కాయ. ఇది రెడ్డిపేట ఎడపాక మండలం తూర్పుగోదావరి జిల్లా అండి. మేము ఖమ్మం నుంచి చంద్రశేఖర్ సార్ దగ్గర బవసిని ఆరుద్ర 2 విత్తనాలు పట్టుకొచ్చినామండి. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి విత్తనాలు చాలా బాగున్నాయండి. ఇవి ఆరుద్ర కానీ బవసిని కానీ. మాది గోదావరి బట్ట ఏరియా కాబట్టి మేము నవంబర్ ఫస్ట్ వీక్లో వేసినామండి విత్తనాన్ని. వేసినప్పుడు కూడా వెనకమాలైనా కానీ తోట తక్కువ పెట్టుబడితోటి ఎదుగుదల బాగా వచ్చిందండి. కాపు కానీ పూత కానీ సెట్టింగ్ కానీ డ్రాపింగ్ కూడా లేదండి. ఇది చాలా బాగున్నాయండి. ఇవి సార్ మాకు మంచి విత్తనాలు ఇచ్చారు. ఈ సంవత్సరం ఎకరానికి 30 క్వింటాలు ఖచ్చితంగా వస్తాయండి. వెనకమాల వేసినా కానీ తక్కువ పెట్టుబడితోటి దిగుబడి ఎక్కువ వచ్చిందండి ఈ సంవత్సరం. తెగుళ్ళ సమస్య కానీ పొండాకు కానీ పూత కానీ అసలు డ్రాపింగ్ లేదండి. మేము చిన్న మందులు కొట్టాము. పెద్ద మందులు కూడా కొట్టలేదు ఈ సంవత్సరం. అయినా కానీ తోట ఏ తెగులు లేకుండా బాగా హైట్ వచ్చింది. మంచి బుట్ట 5 అడుగులు 6 అడుగులు తోట పెరిగింది. కాయ క్వాలిటీ కానీ కింద కానీ బాగుందండి. ఇది ఎక్సలెంట్ క్వాలిటీ. సార్ విత్తనాలు చాలా బాగున్నాయండి. ఇవి చంద్రశేఖర్ సార్ దగ్గర పట్టుకొచ్చాం హనుమాన్ సీడ్స్లో. మా సీడ్స్ వారి కంపెనీ బవసిని విత్తనం చాలా క్వాలిటీగా ఉందండి. కాయ కానీ గింజ కానీ అసలు మచ్చ కానీ ఏది లేదండి. కాయ క్వాలిటీగా ఉంది, రంగు ఉంది, పొడుగు ఉంది, చాలా క్వాలిటీగా ఉంది. గింజలు కూడా ఈ 90 నుంచి 100% ఉంటాయండి గింజలు. విత్తనం చాలా బాగుందండి బవసిని విత్తనం. దిగుబడి అయితే ఎకరానికి 30 క్వింటాలు వస్తుందండి. మళ్ళీ ఈ విత్తనాన్ని నేను ఆ సార్ దగ్గర తెచ్చుకొని వేయాలనుకుంటున్నాను. ఈ బవసిని కానీ ఆరుద్ర కానీ ఎక్కడ తెచ్చారని అడుగుతున్నారండి చాలామంది రైతులు కూడా మా ఊరు నుంచి. ఇది హనుమాన్ సీడ్స్ చంద్రశేఖర్ సార్ దగ్గర తెచ్చినాం ఖమ్మం నుంచి అని నేను చెప్తాను. వాళ్ళు కూడా ఇదే విత్తనాలు పెట్టాలని వచ్చి చూస్తున్నారండి. ఈ విత్తనం వల్ల తెగులు లేదండి, ముడతలు లేదు, బొబ్బ లేదు, పొండాకు లేదు, పూత డ్రాపింగ్ లేదు. కాయ కానీ కలర్ కానీ చాలా క్వాలిటీగా ఉంది. విత్తనం కూడా చాలా బాగుందండి. ఇది కాయ మచ్చ కానీ తాలు కానీ ఏదీ లేదండి దీంట్లో. ఈ విత్తనాలు పెట్టాలనుకుంటే ఈ ఖమ్మం హనుమాన్ సీడ్స్ అండి చంద్రశేఖర్ సార్ దగ్గర దొరికితే విత్తనాలు. ఆ నెంబరు ఈ కాంటాక్ట్లో ఉంటుంది. మీరు ఫోన్ చేసి సార్తో కాంటాక్ట్ అవ్వచ్చు. అందరు రైతులు విత్తనాలు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. దిగుబడి పరంగా క్వాలిటీ విత్తనం కానీ రంగు కానీ హైట్లో చెట్టు హైట్ కానీ బాగుందండి. ఇది ఒక్క తాలు శాతం కూడా లేదు ఈ చెట్లు. విత్తనం అయితే చాలా బాగుందండి. ఇది దీన్ని పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే నాకు ఈ సంవత్సరం ఎకరానికి పోయిన సంవత్సరంతో పోల్చుకున్న ఒక 5 క్వింటాలు మాత్రం వచ్చింది పోయిన సంవత్సరం అయితేనండి. ఈ విత్తనం పెట్టుకున్నాక చాలా బాగుందండి. ఇట్లా కాస్తాను కూడా నేను అనుకోలేదు, నేను ఊహించలేదు కూడా. విత్తనం చాలా బాగుందండి. ఇది ఈ సార్ దగ్గర విత్తనాలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్ గారికి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మళ్ళీ మాకు ఇదే విత్తనం కావాలని నేను కోరుకుంటున్నాను. కాయలు కోసి కూడా అండి ఇప్పుడే మన పక్కనే కళ్ళం ఉందండి. ఆ కళ్ళంలో కాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ కాయలు కూడా మీకు అవి చూపిస్తాను. కాయ క్వాలిటీ కానీ కలర్ కానీ చాలా బాగుంది. మొదట కోసిన కాయ ఇది బవసిని విత్తనం. కాయ కానీ అసలు తాలు కానీ మచ్చ కానీ అసలు ఏది లేదండి. అంత క్వాలిటీగా కాయ నీట్గా చాలా బాగుందండి కాయ. ఇది పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే పోయిన సంవత్సరం ఎకరానికి 10 క్వింటాలు అయితే ఒక 5 క్వింటాలు తాలు 10 క్వింటాలు 5 క్వింటాలు ఏర్పొచ్చాయండి. ఈ సంవత్సరం చాలా విత్తనం తెచ్చిపెట్టినాం సార్ దగ్గర. బవసిని విత్తనం చంద్రశేఖర్ సార్ హనుమాన్ సీడ్స్ అండి. చాలా బాగుందండి క్వాలిటీ. కాయ మచ్చ కానీ అసలు ఏది లేదండి. అంత నీట్గా ఉన్న కాయ. 2 ఎకరాల కాయాలండి. ఇది ఎకరానికి 10 క్వింటాలు ఎకరానికి వచ్చినాం ఫస్ట్ కోత. కాయ చాలా బాగుందండి, క్వాలిటీగా ఉంది. జెండా పాటతో సమానంగా పోదండి. భయపడడం కానీ దానికి దగ్గర రిజల్ట్ వచ్చింది సార్ దగ్గర తెచ్చిపెట్టినందుకు. మళ్ళీ మీరే విత్తనం పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఇచ్చిన విత్తన సార్కి మాత్రానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అండి. మళ్ళీ మాకు ఈ విత్తనాలు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనం ఏరిచిన కాయలు దీంట్లో ప్రజెంట్ ఈ 20 క్వింటాల్లో కూడా ఒక కింటా తాలు కూడా రాలేదండి. ఇవన్నీ మన పచ్చికాయ రాలిన కాయ అండి. ఇదంతా పచ్చికాయ అండి. చూడండి మొత్తం కాయ రాలిన కాయ అండి. ఇదంతా తాలు అయితే తాలు శాతం అయితే చాలా తక్కువ అండి. ఒక కింటా కూడా రాలేదు. ఈ కాయలలో చూడండి మనకి కాయ రాలిన శాతం ఎక్కువ ఉంది, పచ్చికాయ రాలిన శాతం ఎక్కువ ఉంది. కాయ అంత క్వాలిటీగా నీట్గా చాలా బాగుందండి. 1 క్వింటా 20 క్వింటాలలో 1 క్వింటా తాలు కూడా రాలేదండి. చాలా బాగుంది. విత్తనం అయితే చాలా బాగుందండి.
అందరు పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.